గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ అవినాష్ తిప్పని. ఈ రోజు మనం డైట్ గురించి తెలుసుకుందాం. సో ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనుకోండి. సో ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనుకుంటే తప్పకుండా దానికి డోస్ ఉంటుంది. మెడిసిన్స్ కి డోస్ ఎలా ఉంటుందో ఫుడ్ కూడా డోస్ ఉంటుంది. సో ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. సో మనం భోజనం చేసేటప్పుడు ఏంటంటే ఒకటేసారి సర్వ్ చేసుకోవాలి. అంటే ప్లేట్ పెట్టుకునేటప్పుడు ఒకటేసారి దాంట్లో ఫుడ్ సర్వ్ చేసుకోవాలి. దాంట్లో 50% వచ్చేసి సలాడ్ ఉండాలి. ఆ సలాడ్ ఏంటంటే టొమాటో గానీ, కీరా గానీ, దోసకాయ గానీ, ఆ తర్వాత పాలకూర గానీ, తోటకూర గానీ, ఒక ఆకుకూర, అంతేకాకుండా మీకు ఇష్టమైన ఫ్రూట్, ఇవంతా ప్లేట్ లో 50% ఉండాలి. మిగతా ప్లేట్ లో 50% వచ్చేసి ఒక గుప్పెడి, మీరు రైస్ తింటారా, మిల్లెట్స్ తింటారా, ఒక గుప్పెడు. ఆ తర్వాత కొంచెం దాల్, ప్రోటీన్ కోసం అన్న ఒక పప్పు, ఆ తర్వాత ఒక కూర, మీకు కావాల్సిన కూర, ఆ తర్వాత ఒక చిన్న కప్పులో పెరుగు ప్రోబయాటిక్ గా పనిచేస్తుంది. సో మీరు ఇలా ఫుడ్ అలవాటు చేసుకోరు అనుకోండి, తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ వడ్డించుకోకూడదు. మనం చాలా సార్లు ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు, ట్రైన్ లో వెళ్ళినప్పుడు ఒక బాక్స్ లో భోజనం ఇస్తుంటారు, అది మనకు సరిపోతుంది. కానీ ఇంటికి వచ్చేసరికి టేబుల్ మీద ఇన్ని ఐటమ్స్ కనపడేసరికి మనం 3 సార్లు 4 సార్లు వడ్డించుకోవడం వల్ల ఎక్కువ భోజనం చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు.